నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. కొంతమంది సూపర్ స్టార్‌లని చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటూ ఉంటాం. అరే! ఎంత ఎదిగినా సరే ఒద్దికగా ఉంటారు అని అంటాం. చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయ్యింది కూడా. అంతకుమించి ఎక్కువ చేస్తే వీడికి పొగరు అన్న సందర్భాలు కూడా మనం ఇప్పుడున్న హీరోలు చూడండి, ఫోటో అడిగామనుకో ఇవ్వలేదనుకో దానికి పెద్ద రచ్చ చేస్తారు, పొగరు అంటారు. పాపం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి వీళ్ళకి సంబంధం లేదు. మరి ఇప్పుడు చిరంజీవి గారిని చూడండి, పొగరు, బలుపు. అన్నినింకా అన్ని తిట్లును. ఇప్పుడు చిరంజీవి గారిని చూడండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నవ్వుతూ సమాధానం చెప్తారు. ఎంత అంటే ఒద్దికగా ఉంటారో, ఎంత ఏమంటారు హంబుల్ ఉంటారో అని మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ రజనీకాంత్ గారిని కూడా మనం అలానే మాట్లాడుకుంటాం. అంటే ఆయన స్టైలింగ్కి కావచ్చు, ఆయన వేషభాషలు కావచ్చు, ఎప్పుడు పంచి కట్టుకుని వస్తారు, విగ్గు పెట్టుకోరు, మేకప్ వేసుకోరు. అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ అలా రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆయన కూడా సెట్లో చిరాకు పడింది, కాస్త కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయట. అఫ్ కోర్స్ ఆయన కూడా మనిషేగా, కోపం పడరా? అవును, అవును. అంటే మీరు అన్నట్టు మనిషి అన్నాక అన్ని రకాలు ఎమోషన్స్ తినేటప్పుడు ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి. నవరసాల్లో ప్రతి ఎమోషన్ ఉంటుంది మనిషిలో. సో మనం ఏంటంటే వాడిని ఇష్టపడ్డామంటే వాడు ఇంకా కోప్పడకూడదు. వాడు ఎప్పుడూ మృదువుగా మనుషుల్ని ఐస్ చేసినట్టే మాట్లాడాలి తప్ప వాడికి ఏం ఫీలింగ్స్ ఉండకూడదని వీళ్ళ ఫీల్ అవుతుంటారు. సో ఈ అంశం ఎందుకు వచ్చిందంటే ఆయన కోప్పడ్డము చిరాకు పడ్డమే కాకుండా భయపడ్డాడన్నట్టు కూడా చూశాను. ఏంటంటే బాబా సినిమా షూట్ అవుతున్నప్పుడు సురేష్ కృష్ణ గారి డైరెక్షన్లో 2022 ఎప్పుడో సినిమాది కరెక్ట్ 2022లో వచ్చింది. సారీ 2002లో వచ్చింది. 23 ఇయర్స్ అయిపోయింది. సో అది రిలీజ్ అయినప్పుడు రిలీజ్కి ముందు సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు చోటా నాయుడు గారు దానికి ఫోటోగ్రఫీ అంట. సో ఒక పాట అప్పటికే కొన్ని సీన్స్ చేసేసారు, చెమట పట్టేసింది బాగా. మీరు ఇది షర్ట్ మార్చుకొని బాగా చెమట పట్టినట్టు కనిపిస్తుంది, స్క్రీన్ మీద బాగా కనబడదేమో అన్నట్టుగా. సో చోటా నాయుడు గారికి మన ప్రొడ్యూసర్కో డైరెక్టర్గా సురేష్ కృష్ణ గారికి ఎవరికో చెప్పారట, కాస్ట్యూమర్కి కూడా చెప్పారంట. వాళ్ళమ్మో సార్కి చెప్పను, సార్ సాంగ్ అంటే కొంచెం టెన్షన్లో ఉంటాడు అని. సరే ఈయన చెప్పాడని చెప్తే, ఇందాక నువ్వు చేస్తున్నావు సరిపోవట్లేదా, ఇంకెందుకు షర్ట్ మార్చే, షర్ట్తో సరిపోతులే, చేసుకో లేకపోతే మాని అన్నట్టుగా మాట్లాడారట. సరే వెళ్ళి ఈయన సైలెంట్ అయిపోయి షూట్ చేశాడంట. చేసేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత వెయిటర్ జ్యూస్ తీసుకొచ్చాడట. రజనీ సార్ మీకు జ్యూస్ ఇమ్మన్నారంటే ఆయన స్టే చేసిన హోటల్లోనే ఈయన కూడా ఉన్నాడు. అంటే వద్దండి సార్, మీకు ఒకసారి రమ్మంటున్నారు జ్యూస్ తాగాక, నేను పడుకుని పోయానని చెప్పి అన్నాడు. సో వెయిటర్ వెళ్ళి బాయ్ అసిస్టెంట్ వెయిటర్ సంథింగ్, సార్ పడుకున్నాడు అలా చెప్పమన్నాడు, నిజంగా పడుకున్నాడు అని. అంటే ఎంతమంది చూసి ఉంటాడు రజనీ అంటే లైఫ్లో. సో అప్పుడు అంటే సరే అని చెప్పి ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే ఇదేంటిది ఫోన్ కూడా చేస్తున్నాడు మళ్ళీ రూమ్కి అని చెప్పి రూమ్ ఫోన్ ఎత్తే, ఉదయం జరిగింది దాని గురించి ఆలోచిస్తున్నాను, కరెక్టేనమ్మా నువ్వు వాళ్ళు మార్చమన్నావు, కానీ నాకు సాంగ్ అంటే చాలా భయం, టెన్షను. కెరీర్ మొదట్లో అప్పుడే ఇంకా నేను నిలదొక్కుంటున్నాను టైంకి ఒక ఇద్దరు వ్యక్తులు నన్ను బాగా భయపెట్టారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకటి కమల్ హాసన్, రెండోది చిరంజీవి గారు. వాళ్ళు తెగ స్టెప్స్, కమల్ హాసన్ గారు క్లాసికల్ అన్నీ కలిపి కొట్టేవాడు, ఈయన చిరంజీవి గారు నాటు బీటు బ్రేకు డిస్కో అన్నీ చేసేసేవాడు. ఈయన చూస్తే ఒక స్టైల్స్ తప్ప డ్యాన్స్ రాదు. డ్యాన్స్కి వెళ్తే చిన్నపిల్లడు వాష్రూమ్ తీసుకెళ్ళినట్టుగా సిగ్గుపడిపోయాడంట, తెగ ఇబ్బంది పడిపోయాడంట. ఎలాగా సర్వైవ్ అవ్వాలనుకునే టైంకి ఇట్లా పాటలు పెడితే మరికొద్ది టెన్షన్ వచ్చేసేదంట. సో ఆ టెన్షన్ ఇప్పటికీ ఉంది నాకు. ఇన్నేళ్ళు ఇంత సినిమాలు అయిపోయినా ఏంటి, ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరో కదా. ఇప్పుడు ఇంకా మారేమో కానీ అప్పటి వరకు, మొన్నటి వరకు కూడా ఒక దశాబ్దం కిందటి వరకు. సరే ఆ టెన్షన్ వల్ల నేను అట్లా చెప్పానమ్మా, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అంటే, అంత పెద్ద స్థాయిడు కూడా ఒక కెమెరామెన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాల్సిన అవసరం లేదు. వేసుకోలేదు మా అని అంటే ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన ఏ పార్టీ నాయకుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు సీఎం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి రజనీకాంత్ గారు ఇట్లా మాట్లాడడం ఏంటంటే, ఆ సందర్భంలో చోటా నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఈయన కొద్దిగా ముక్కుసూటిగా ఉంటాడు చోటా నాయుడు. ఏదైనా ఎవరికైనా అనయ ఎలాగుంది అనయ పరిస్థితి, చిరంజీవి గారు లాంటి వాళ్ళకి కూడా చెప్పేస్తాడు. చిరంజీవి గారి విషయంలో ఇలాంటి రూమర్ ఎప్పుడు బయటికి రాలే. ఆయన లైట్ బాయ్కి నచ్చపోయినా సరే ఇంకో టేక్ చేద్దామా ఇంకోటి వేద్దామా అన్నట్టుగా ఉంటుందంట. ఇప్పుడు చిరంజీవి గారు సెట్లో ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుందంట. ఆయన కూడా ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. సో రజనీకాంత్ గారి విషయంలో కూడా ఆయన ఎప్పుడు ఎవరిని కసురుకోడే, ఏం చేయడే, చాలా ఇదిగా ఉంటాడే, డౌన్ టు ఎర్త్ ఉంటాడే. ఈవెన్ జగద్బాబు గారు కూడా కథానాయకుడు సినిమా ఏది బిల్లు బార్బర్ అని బాలీవుడ్ సినిమాని రీమేక్ చేసినప్పుడు తెలుగు తమిళ్ ఒకేసారి చేశారు.
తమిళ్లో వేరే ఎవరో చేశారు, మణివన్నన్ ఎవరో చేశారు, తెలుగులో జగత్ బాబు గారు చేశారు. ఓకే. హీరో రోల్ మాత్రం రజనీకాంత్ గారే. సో అందులో హీరో పాత్ర అక్కడ షారుఖ్ ఖాన్ చేసి ఇక్కడ రజనీకాంత్ చేసినప్పుడు అప్పుడు సెట్లో జగత్ బాబు గారు చూసి ఈయనేమో మంచోడ్లాగా నటించడం, యాక్ట్ చేస్తుంటాడేమో, పెద్ద భక్తుడిలాగా మాట్లాడితే హిమాలయాలకు వెళ్ళిపోతాడు, అవును. ఊరికే మార్కుల కోసం ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం అలా చేస్తాడేమో అనుకునేవాడు అండి జగత్ బాబు గారు. ఆయన కూడా ఓపెన్గా మాట్లాడాడు. తర్వాత ఆ నెల రోజులు షూట్ అయితే అంటే ఈయన ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నాడే, క్యాజువల్గా ఉంటున్నాడే, అసలు అందరినీ ఒకేలా పలకరిస్తున్నాడే, ఎవరైనా వచ్చి లేచి నిలబడి నమస్కారం పెట్టి కూర్చోండి అంటాడంట. ఈవెన్ ఒకసారి రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ కూడా అదే చెప్పారు. ఏదో సినిమా ఫైట్కి కంపోజ్ చేయడానికి వెళ్తే ముందు వచ్చి రణి సార్కి చెప్పండి అన్నారట. రణి సార్ చెప్పండి, ఎక్కడున్నారు, క్యారవాన్ ఉన్నారు. వెళ్ళేసరికి ఆయన మీరు చెప్పినట్టే ఒక సాధారణ పంచి కూడా లుంగి స్టైల్లో కడతారు, కట్టి వితౌట్ మేకప్ మామూలు షర్ట్తో ఉన్నాడంట. మొత్తం బాయిల్డ్ హెడ్ అని ఉంటుంది. వీళ్ళు వెళ్ళి సార్ మీరు అక్కడ నుంచి ఇలా ఎగురుకుంటూ వస్తారు, ఇక్కడ ఒక 10 మంది ఉంటారు, ఒకేసారి కొడతారు, ఆ 10 మంది పడతారు, అది చెప్పారట. చెప్పి అంత సరే నేను మేకప్ అయ్యి వచ్చేస్తానని చెప్పాడంట. సరే కిందకు వచ్చాక ఇద్దరు డిస్కస్ చేసుకుంటారంట. ఈ ముసలోడు ఈయన అని ఓపెన్గా చెప్పారు, మేము ఎంత తప్పుగా అనుకున్నామంటే అని తర్వాత చెప్పారు. ఈయన చూస్తే ముసలోడు ఈయనేం ఫైట్స్ చేస్తాడబ్బా అనుకున్నారంట. ఆయన మేకప్ అయ్యి సెట్లోకి వచ్చి ఈయన ఫైట్ మాస్టర్స్ ఓకే అని డైరెక్టర్ షార్ట్ రెడీ అని చెప్తే వీళ్ళు చెప్పిన దానికి 10 ఎక్కువ ఎలివేట్ చేసాడంట. అంటే అలా చెలరేగి లేకపోతే ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారా అండి? 72 సంవత్సరాలు అనుకుంటా. ఇప్పటికీ హీరో ఏంటండి అసలు మొన్న జైలర్ గాని లైట్స్ ఆన్ కెమెరా రోల్ అని అంటే వీళ్ళు మారిపోతారు. పరకాయ ప్రవేశం ఏంటో అర్థమైందా రాజా అంటాడు. ఏంటి అసలు క్రేజ్. ఆ జైలర్ కూడా చూడండి, ఎక్కడ షర్ట్ నలగకుండా ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆ క్రేజ్కి తగ్గట్టుగా సినిమా చాలా బాగా తీశారు. సో అంటే గొప్ప వాళ్ళు ఊరికే అవ్వరు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ అలా అయినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. మీరు అన్నారే చిరంజీవి గారని, చూడండి ఎంతమంది విన్నొస్తే ఆయన ఎక్కడ తొనికిసలాడ్డు. ఒకవేళ ఎన్ని రూమర్స్ వచ్చినా ఇంకా నాగబాబు గారు ఏదైనా ట్వీట్ చేస్తారు, ఎక్స్లో పోస్ట్ చేస్తారు, మా అన్నయ్య గురించి ఎందుకులా అంటారు. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నన్నన్నా పర్లేదు కానీ అన్నయ్య గారు అంటే ఊరుకోనని అంటారు. బట్ ఆయన ఎవరిని ఏమన్నా ఎక్కడ ఒక స్టేట్మెంట్, ఒక కామెంట్, ఇప్పుడు జనరల్గా ఒక కార్పొరేటర్ నా వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని అంటాడు కదా, ఎవడైనా మాట్లాడితే ఊరుకుంటాడా? అలా అంత స్థాయి ఉండి కూడా అలా ఉండడం అనేది. ఇప్పటికీ స్టేజ్ మీద మైక్ పట్టుకున్నారంటే తన వంతుగా నలుగురిని నవ్వించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు మొన్న కుబేరాలో కూడా చూసారు ఎంత నవ్వించారో ఆట పట్టిస్తూ. అంటే అది కష్టమేమో అలా ఉండడం, కొంతమందికే సాధ్యం, అలా ఉండలేము కాబట్టి మనం అలా అవ్వలేదేమో. నిజమే, అది కరెక్టే అండి. రజనీకాంత్ గారి గురించి కూడా మనం ఇన్ని రోజుల్లో అంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆయన గురించి మనం వేరే మాట వినుండేది లేదు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆయన అందుకే రాలే. 3 సార్లు ఫ్యాన్స్ అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టి కూడా మళ్ళీ డ్రాప్ అయిపోయాడంట. అరే వెళ్తే ఎంతమందితో నేను అనిపించుకోవాలి, మాట్లాడిపించుకోవాలి, ఇంకా వద్దులే. వెంటనే పాపం అనారోగ్యం కూడా కొంత కాబట్టి ఇంకా వద్దనుకున్నాడు. కరెక్ట్గా తలపతి ఎంటర్ అయిపోయాడు. చూద్దాం. థ్యాంక్ యూ.